ఈ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి గతంతో పోలిస్తే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. అంటే గెలవకపోయినా కూడా ప్రజల్లోనే ఉన్న వ్యక్తి లోకేష్ గారు. సో ఆయనకి గంజి చిరంజీవి గారు ఎంతవరకు పోటీ అంటారు? అంటే 1,00,000 ఓట్ల మెజారిటీ పైచీలకు సాధిస్తా అన్న లోకేష్ గారి మాటలు ఎంతవరకు తీరే అవకాశం ఉందంటారు? ముందుగా ఇక్కడ కూటమి అభ్యర్థి లోకేష్ గారు అయితే మద్దతు ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామండి. మా అధినేత గారి మాట ప్రకారం కూటమి అభ్యర్థి లోకేష్ గారని దాదాపుగా ఖరారైనట్టుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇక్కడ పోటీ చేస్తారు. 1,00,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చిరంజీవి గారు అనేటప్పటికి ఏమైంది అంటే అండి, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనే సంగతి 2014లోనే చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. 2014లో ఆయన పార్టీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో నాకు గుర్తున్నంత వరకు 21 రోజులు 22 రోజుల ముందే ఆయన పార్టీలోకి వచ్చినట్టున్నారు. వచ్చిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ 3 బాధ్యతలు ఆయన నిర్వహించాడు. 2014లో గంజి చిరంజీవి గారికి 3 పదవులు ఇవ్వడం జరిగింది ఒకేసారి. అంటే దాని ప్రకారం ఆయన ఎప్పుడో గుర్తించాడని విషయం అందరికీ తెలుసు. గుర్తించినా కానీ ఆ రోజు గెలవలేకపోయారు. ఎవరైతే బయట నుంచి వచ్చాడో వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు, ఇక్కడ ఓటు లేదు, అయినా కానీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆయన మీద ఎంతో ఇంత ప్రేమ చూపించి గెలిపించారు. గెలిపించినందుకు ఆయన మాకు అభివృద్ధి చేయకపోయినా కానీ ఏదో ముఖ్యమంత్రి గారు నాకు 1200 కోట్లు పంపించబోతా ఉన్నాడు, దాంతో అసలు మంగళగిరిని భూతల స్వర్గంలా మారుస్తా అని చెప్పారు. అదేంటో గమ్మత్తుగా చివరి రోజుల్లో 1200 కోట్లు కాదు కదా, కనీసం 120 కోట్లు కూడా ఇవ్వలేదని చెప్పి మరి ఆయన బయటికి వెళ్ళడానికి సాకులు చెప్తున్నాడా, నిజంగా డబ్బులు వచ్చినా లేవా అనే విషయం ఇప్పటికీ ఎవరో తెలియదు. ఎందుకంటే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఏం జరపలేదండి. ఆయన ఒకే ఒక ప్రజాప్రతినిధి సోలో పర్ఫార్మెన్స్ చేశాడు. మరి కాంట్రాక్టర్లు కూడా పనుల చుట్టూ అంత తిరగలేదు. ఏదో కోనేరు అన్నాడు, కోనేరు తవ్వుతున్నా అన్నాడు, కోనేరు తవ్వాడు, అది మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. గిరి ప్రదక్షిణ అన్నాడు, కొండ మీద మట్టి తవ్వుకున్నారు, ఆ మట్టి ఎక్కడ పోసారు ఎవరికి తెలియదు. తర్వాత ప్రతి మండలానికి ఒక స్టేడియం అన్నారు, అదేదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నారు, చేనేతలకి బిల్డింగ్ కడుతున్నా అన్నారు, ఆ బిల్డింగ్ ఎక్కడుందో ఇప్పుడు దాకా తెలియదు. మిద్ది సెంటర్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళని మార్కెట్ తీసేశారండి ఒకటి, ఇది మిద్ది సెంటర్లో ఉండేది. అది ఇప్పటికీ ఈరోజు మీరు వెళ్ళినా కానీ పునాదులే ఉంటాయి దాని, అది ఇప్పుడు దాకా కట్టలేదు. ఇవన్నీ చేయకుండా చివరిలో వచ్చి బీసీ కార్డు పట్టుకొని వచ్చి మేమేదో వెనకబడిన వర్గాలని బాగా చూసుకుంటామంటే దానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదండి. కొలుసు పార్థసారథి గారు ఏమన్నారో విన్నాము, మా పక్కన ఏమన్నా ఎస్సీ సోదరుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు ఏమంటున్నారో వింటున్నాము. నిన్నటికి నిన్న మహిళా నేత అని చెప్పి సింగనమల ఎమ్మెల్యే గారు ఏమన్నారో విన్నాము. మనం ఎవరని చెప్పాల్సిన పని లేదు సార్. వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఏం చెప్తున్నారో వింటే సరిపోద్ది జగన్ గారు.